హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్బాక్సింగ్ విత్ సాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నారు, ఇప్పుడైతే నేను ఒక ఫ్రిడ్జ్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నా. ఇదైతే రాక్వెల్ కంపెనీ వాళ్ళది ఐఎమ్ గ్రీన్ చెస్ట్ ఫ్రీజర్ అనమాట. ఇదైతే నేను మా షాప్లో కమర్షియల్ యూజెస్ కోసం ఇవాళ అమెజాన్ ఆర్డర్ పెట్టాను. అయితే యాక్చువల్గా మన 15కి డెలివరీ అయ్యేది. కాకపోతే ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది వల్ల మనకి 3 డేస్ లేట్ అయిపోయింది. ఎట్టకెళ్ళకైతే మనకైతే డెలివరీ చేశాడు. సో ప్రోడక్ట్ రాగానే మనకి ఇప్పుడైతే చుట్టూ ర్యాపింగ్ అనేది తీసేస్తున్నాం. సో మన షాప్లో ఎట్లా అంటే అన్నీ ఉన్నాయి. ఒక ఫ్రిడ్జ్ లేదు. ఫ్రిడ్జ్ లెవెల్లో మనకు కూల్ డ్రింక్స్ వేరే షాప్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు ఎట్లా అంటే ఏదైనా ప్రోడక్ట్ లేకుండా అడ్జస్ట్ చేస్తున్నాం. కాకపోతే ఇప్పుడు ఏ షాప్కి వెళ్ళినా అన్నీ మన కాడ దొరకలేదని కస్టమర్ రావట్లేదు. సో ఇప్పుడు ఫ్రిడ్జ్ అయితే మీకు కొంచెం అన్బాక్సింగ్ చేస్తాను. మనకు దీనికి ఈ ప్రోడక్ట్ గురించి తెలుగులో మాత్రం కూడా ఏం అన్బాక్సింగ్ ఛానల్ లేవు. ఇది ఈ ప్రోడక్ట్ గురించి అన్బాక్సింగ్ ఏ ఛానల్ లేదు. సో నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. ప్రోడక్ట్ ప్రైస్ వచ్చేసి 28,500. మనకు అమెజాన్ పే క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం వల్ల 2% క్యాష్ బ్యాక్ కూడా వచ్చేసింది. ఆల్మోస్ట్ ఒక 850 రూపీస్ దాకా క్యాష్ బ్యాక్ వచ్చేసింది. ఇప్పుడు నేను అన్బాక్సింగ్ అయితే దీన్ని డోర్ అనే ఫ్రంట్ ఉండాలి కదా, నేను మర్చిపోయి ఆపోజిట్లో దాని డైరెక్షన్ నేను మారిపోయాను. సో ఇక మా ఫ్రెండ్ని హెల్ప్ చేసుకొని ఇప్పుడైతే దాన్ని డైరెక్షన్ చేంజ్ చేసినాక ఒక మనకు ఇదైతే 2 డోర్ స్టెప్ అన్నమాట. ఇందులో మనకు ఒక లోపల బాడీ లోపల ఒక సపరేట్ క్యాబిన్ ఇచ్చేసిండు. మనం ఒకటి చిన్న ట్రైలో తీసుకోవాలి. ఆ చిన్న ట్రైలో మనం మిల్క్ ప్యాకెట్స్, కూల్ డ్రింక్, మన పెట్ బాటిల్స్ వాటి కోసం పెట్టుకోవడానికి ఒకటి ఇచ్చిండు. ఇంకా మనకైతే డోర్ మొత్తం నీట్గా అంటే ఎలాంటి ప్రోడక్ట్ అనేది ఖరాబ్ కాకుండా మనకు మొత్తం సీలింగ్ చేసి ఉన్నది. లోపల కూడా డోర్స్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకు థర్మాకోల్ వేసి పెట్టేశారు. అలాగే మనకి ఇందులో యూజర్ మాన్యువల్ కూడా బుక్ చేసింటాను. అదంతా ఇంగ్లీష్లో ఉన్నాయి కానీ మేము చదవలే. కాకపోతే ఉన్న ఇచ్చిన ఇన్స్ట్రక్షన్తో ఓపెన్ చేసేసాను. చూసారు ఫ్రిడ్జ్లో అదో ట్రే. ఆ ట్రేలో మనం వెజిటేబుల్స్, మిల్క్ ప్యాకెట్స్, కార్డు పెట్టుకోవాలి. అలాగే మనకు బాడీ లోపల కింద ఒక రెడ్ డౌన్ యారోలో ఒక ఇంటి ఇచ్చాడు. అది ఏంటిదంటే ఆ లైన్ బిలోనే మనం కూలింగ్స్ కానీ ఏమని పెట్టాలి. ఒకవేళ లైన్ మీదకి పెట్టినామంటే మనకు డోర్ అనేది సరిగా క్లోజ్ కాదు. డోర్ క్లోజ్లోకి ఏమవుతుందంటే ఫ్రిడ్జ్ కూల్ అయ్యకొద్దీ ఆ కూల్ అనేది మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. సో అందుకే వాడు అక్కడ ఇండికేషన్ ఇచ్చాడు. ఆ లైన్ కిందికి మనం కూలింగ్స్ అని పెట్టి డోర్ క్లోజ్ చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, అలాగే మనకి ఇంకా కింద ఇచ్చాడు. ఆ రెడ్ లైట్ అనేది మనకు కంప్రెషన్ రన్ అయ్యేది నడుతుంది. ఆ గ్రీన్ బల్బ్ ఏమో ఇప్పటికెళ్ళే ఉంటుంది. కింద మనకు ఆరో లాగా ఒక ప్లగ్ ఉంది. అది ఎట్లా అంటే మనకు రీఫ్రిజిరేటర్, ఫ్రీజర్, డీప్ ఫ్రీజర్ అనేది మనం సెట్ చేసుకోవడానికి అనమాట. కాకపోతే దానికి ఒక ప్లగ్ పట్టుకోవడానికి, తిప్పడానికి మనకి ఏం లేదు. సో మనం ఎలా అంటే 1 రూపీ కానీ కాయిన్ పెట్టి తిప్పితే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను పవర్ కనెక్షన్ ఇచ్చేసి దాన్ని రన్ చేస్తాను.